బా అసలు వాట్సాప్ మెసేజ్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళదు, అంత ఫాస్ట్గా వెళ్ళింది. నవీన్ గారు, ఫిట్నెస్ ఆబ్సెషన్ అండి. ఎవరికి మీరు హోల్డ్ చేస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా? హోల్డ్ చేస్తా. అదేనండి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలా హోల్డ్ చేస్తున్నారు మీరు ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి అని. తక్కువ తింటూ వర్కౌట్ చేయటం. కమల్కి కావాలంటే అది, కమల్కి కొంచెం ఇవ్వండి. ఓకే, ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్, డైలాగ్ మెమరీ. ఇది హోల్డ్ చేస్తారా, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారా? హోల్డ్ చేస్తా చాలా. రాసి, ఐఎమ్ సో సారీ, ఇది నీకు అవసరం లేదు. ఐ థాట్ ఎక్స్ట్రాగా నీకు ఇందాక ఇచ్చినట్టుగా ఇస్తారేమో అనుకున్నాను, కానీ లేదు. సరే, ఇప్పుడు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను నేను మీకు. ఆ పిక్చర్స్లో ఉండేటువంటి పర్సనాలిటీస్లో ఉండే ఒక క్వాలిటీని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ దట్ క్వాలిటీ చెప్పండి మీరు. ఓకే, పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. ఇది నవీన్ గారికి. పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఒక్క క్వాలిటీ, ఫోకస్. ఫోకస్. ఐఎమ్ డామ్ షూర్ అసలు ఈ సో ఫోకస్డ్ మ్యాన్. సో యూత్ కూడా తీసుకోవాల్సింది అదే, దట్ ఫోకస్ ఫ్రమ్ అల్లు అర్జున్ గారు. ఓకే, ద నెక్స్ట్ పిక్చర్, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఏ క్వాలిటీని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం? హంబుల్నెస్. హంబుల్నెస్, ఎస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. అండ్ డూ యూ వాంట్ టు టేక్ ఎనీ క్వాలిటీ, రాసి? అల్లు అర్జున్ గారు, ఐ లైక్ హిస్ వర్సిటాలిటీ అ లాట్. Okay. అన్ని మూవీస్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. సో వర్సిటాలిటీ అనే క్వాలిటీ ట్రాన్స్ఫర్. ఎస్. అండ్ చిరంజీవి గారు చాలా కామ్ గా ఉంటారు. Okay. చాలా ప్లెజెంట్ గా ఉంటారు. ఓకే, ఆ క్వాలిటీ. సో కామ్ అండ్ ప్లెజెంట్నెస్ ట్రాన్స్ఫర్. ఎస్, ట్రాన్స్ఫర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్, మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నుంచి ఏ క్వాలిటీ మనం ట్రాన్స్ఫర్? కమల్ గారిని అడుగుదామా? కమల్ చెప్పండి. సూపర్ స్టార్ గారి దగ్గర నుంచి తీసుకునేది ఇష్యూ ఏదైనా సరే చిన్న స్మైల్ తోటి లైట్ తీసుకోవడం. మొత్తాన్ని కలిపితే ఒక వర్డ్లో చెప్పండి. లైట్ తీసుకోవడం, అంతే అండి. లైట్ తీసుకోవడం, పిచ్చ లైట్ తీసుకోవడం. ఐఎమ్ రియలీ సారీ, కానీ నేను ఇప్పుడు లైట్ తీసుకోకుండా నా షాడో మీ మీద వేసాను. ఓకే, ఇప్పుడు మీరు లైట్ తీసుకున్నారు. ఓకే, రాసి, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? బ్యూటీ అండి. బ్యూటీ, హ్యాండ్సమ్, బ్యూటీ బ్యూటీ ట్రాన్స్ఫర్. ఎప్పుడు చూస్తామో ఏమిటో, వారణాసి ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే, నెక్స్ట్ పిక్చర్, ఎన్టీఆర్. నవీన్ గారు డైలాగ్ డెలివరీ. అది ఆల్రెడీ ఇందాక మీ గురించి కూడా అదే అనుకున్నాము, డైలాగ్ డెలివరీ అండ్ మెమరీ గురించి. మీ గురించి కూడా అదే అనుకున్నాము. ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో, ఆఫ్ కోర్స్. అండ్ ద నెక్స్ట్ పిక్చర్, ప్రభాస్. రాసి, చూస్తూ ఉండిపోయావా? చెప్పు, లేదంటే మన మ్యూజిక్ డైరెక్టర్ని అడగదా? మ్యూజిక్ డైరెక్టర్ని అడుగుతాను. చెప్పండి కళ్యాణ్ గారు. స్టైల్, పవర్ఫుల్ ఐస్, ఐ మీన్ లుక్స్. ఇప్పుడు పవర్ఫుల్ ఐస్ అవన్నీ చేయలేనండి నేను, కానీ మీరు క్వాలిటీ ఒకటి చెప్పండి ఏంటి అని. అంటే ఇప్పుడు అలాగా ఇందాక వర్సిటాలిటీ అట్లా. లైక్ వాయిస్, ద వే హీ డెలివర్స్, ద వే హీ టాక్స్. So his dialogue delivery style and his voice, the power, yes. Okay, and I think it's the last picture, please. The last picture. వడ్డే నవీన్ గారు. నవీన్ గారి నుంచి ఇప్పుడు కమల్ ఇంత మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి నవీన్ గారి నుంచి ఏ క్వాలిటీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు? విల్ స్టార్ట్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు. పంక్చువాలిటీ మ్యామ్. ఫస్టే వచ్చి కూర్చుంటారు సెట్లో, భయమేస్తుందా? కమల్. కామ్గా ఉండడం అండి, వెరీ కామ్ అండ్ కంపోజ్నెస్. సార్ తోటి నేను త్రూ అవుట్ ది జర్నీ నాకు అదే అనిపించింది. అది తీసేసుకున్నాను ఆల్రెడీ నేను. చాలా ప్రశాంతంగా ఉండడం. ఐ విల్ ట్రాన్స్ఫర్, ఐ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ ఇట్. పేషెన్స్, కామ్నెస్ నాకు కావాలి. సో లిటిల్ బిట్. అంటే ఇప్పుడు పేషెన్స్, కామ్నెస్ మనం చూసామంటే అక్కడ ఏదో ఘోరం జరిగి ఉంటుంది, అప్పుడు ఆయన పేషెంట్గా ఉన్నాడు. అక్కడ మీరు క్రియేట్ చేసిన ఆ ఘోరం ఏంటి చెప్పండి? మీరిద్దరు, ముఖ్యంగా ద డైరెక్టర్ అండ్ హీరోయిన్, మీరిద్దరే ఆయన పేషెన్స్, కామ్నెస్ గురించి చెప్తున్నారు. మీరేం చేశారు అక్కడ? నేనేం చేయలేదు. ఏ సిచ్యువేషన్లోనా చాలా కామ్గా. అదే, ఆ సిచ్యువేషన్ ఏంటి? నిన్న చాలా లేట్ వచ్చాను ఎయిర్పోర్ట్కి. అది చెప్పు. సార్ చెప్పారు బండి పంపిస్తా, టైంలో పంపలేదు, లేట్ వచ్చాను. కానీ లాస్ట్ పర్సన్ నేనే ఆ ఫ్లైట్లో. సార్ బయట ఉన్నారు, గేట్ ఆల్మోస్ట్ క్లోజ్, కానీ ఒక్కసారి కూడా నన్ను కాల్ చేయలేదు. నేను వచ్చాను సార్, కాల్ ఎందుకు చేయలేదు? నేను మీ సైడ్ ఉంటే సార్ కమ్ సార్, గేట్